ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థన పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి ఈరోజు మిమ్మల్ని కలుసుకునే చక్కటి అవకాశం దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి ఆయనకే స్తోత్రం కలుగును గాక. ఈ ప్రార్థన పోరాటంలో పాలుపంపులు పొందుతున్న ప్రతి వ్యక్తి దీవించబడాలని నేను కోరుతున్నాను. సమయాన్ని బట్టి చిరు సందేశాలు అందించినప్పటికి కూడా అవి ప్రభావవంతంగా మీకు, మీ కుటుంబాలకు దీవెనకరంగా ఉండాలని నేను కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే గొప్ప దేవ, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. స్తుతి ఆరాధనలో, వాక్య పరిచర్యలో, ప్రార్థనలో తోడుగుండండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. యేసు అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు. దేవాదేవానికి స్తోత్రం, మీకే స్తోత్రం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి స్వరమెత్తి దేవుని స్తుతిద్దాం, దేవుని కనపరుస్తాం. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు అయ్యా, రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు అయ్యా, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నీ సన్నిధిలో సంతోషము. అందరూ కలిసి నీ సన్నిధిలో సమాధానము, నలిగి
యేసయ్యా 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 సన్నిధిలో నీ సన్నిధిలో సంతోషం నీ సన్నిధిలో సమాధానము నలిగి ఉన్న వారిని బలపరచును చెరలో ఉన్న వారికి స్వాతంత్రము యేసయ్యా 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 నీలోనే నేనుంటాను నీలోనే జీవిస్తాను విడువను ఎడబాయను మరువక ప్రేమిస్తాను నీలోనే నేనుంటాను నీలోనే జీవిస్తాను విడువను ఎడబాయను మరువక ప్రేమిస్తాను యేసయ్యా 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 నాలో నీవు నీలో నీవు నా కొరకే నీవు నీ కొరకే బిగ్గరగా సంగమంతా నాలో నీవు నీలో నీవు నా కొరకే ఓ దేవా నీ కొరకే ఇక భయమే లేదు దిగులే నీ సన్నిధిలో నీ సన్నిధిలో నేనుంటే బిగ్గరగా దేవా ఇక భయమే నీ సన్నిధిలో నేనుంటే ఇక భయమే లేదు దిగులే నీ సన్నిధిలో దేవా నీ సన్నిధిలో నేనుంటే చాలయ్యా ఓ రామా ఇక భయమే లేదు యేసయ్యా యేసయ్యా సింగమందరూ చేతులు పైకెత్తి యేసయ్యా 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 we worship you Jesus
సన్నిధిలో సంతోషం. యేసయ్యా నీ సన్నిధిలో నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు. చక్కగా దేవుని స్తుతించి దేవుని ఆరాధించేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. యేసు ప్రభువారు మాట్లాడుతూ లోకంలో మీకు శ్రమ కలుగుద్ది, అయినా కానీ మీరు ధైర్యం తెచ్చుకోండి అని ప్రభు చెప్పి ఏమన్నాడంటే, నేను లోకమును జయించి ఉన్నాను. ఈరోజు మన ధ్యానాంశము జయించుట ఎట్లు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈ లోకములో మనము జయించటానికి ఏం చేయాలంటే, జయించిన వాడిని పట్టుకుని మనం కూడా జయించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి జయించారు, ఆల్రెడీ హీ వన్ ద బ్యాటిల్. తాను ఏం చేశాడంటే యుద్ధాన్ని జయించేశాడు. ఆ జయించిన ఆయన్ని మనం కన్నా పట్టుకుని ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయన ఏం చేస్తాడో తెలుసా, అద్భుతమైన రీతిలో మన జీవితంలో మనకు సహాయం చేసి మనకు ఎలా జయించాలో అనేది నేర్పించేస్తాడు. కాబట్టి అందుకనే జయించటానికి జయించిన వాడైన యేసయ్యను మనం చూజ్ చేసుకుని ఆయనను వెంబడించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఓ ఐఎమ్ ఓన్లీ ఫైటింగ్, ఐఎమ్ ఓన్లీ సఫరింగ్, ఐఎమ్ అలోన్ అని చెప్పేసి అని మనం అనుకుంటాం. చాలాసార్లు నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరిగానే పోరాడుతున్నాను, ఒంటరిగా ఉండి చాలా కష్టపడిపోతున్నాను అని నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు ఏమన్నాడంటే, హీ ఫైట్స్ ఫర్ యూ. ఆయన ఏమంటాడంటే, ఐ విల్ ఫైట్ ఫర్ యూ. ఆల్రెడీ నేను జయించాను కదా, నేను నీకోసం ఏం చేస్తానంటే నేను యుద్ధం చేస్తాను, నీకోసం ఫైట్ చేస్తాను. ఎప్పుడైతే మనం క్రీస్తులో ఉంటామో హిస్ విక్టరీ బికమ్స్ అవర్ విక్టరీ. మన క్రీస్తులో ఉన్నప్పుడు ఆయన విజయం ఏమవుతుందంటే మన విజయంగా మారిపోద్ది అనమాట. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఈరోజు ఆ క్రీస్తులో ఉన్నటువంటి ఆ విజయం మన సొంతం కావడానికి ఏం చేయాలంటే, యేసులో సమాధానం, యేసులో నుంచి వచ్చిన మాటల ద్వారా ధైర్యం, యేసు ద్వారా జయం, యేసు ద్వారా సమాధానం, యేసు నోట్లో నుంచి వచ్చిన మాటల ద్వారా మనకి ధైర్యం, సమాధానం, యేసయ్య ద్వారా, యేసయ్య మాటల ద్వారా ధైర్యం, యేసయ్య ద్వారా మనకు జయం, సమాధానం, ధైర్యం, జయం. ఈ మూడు కూడా మనం తలంచుకుంటూ వాటి మీద మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే యేసయ్య మనకు సమాధానం ఇచ్చే దేవుడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మనకేం చేస్తాడంటే సమాధానం ఇవ్వటం మాత్రమే కాదండి, ఆయన ఏం చేస్తాడో తెలుసా, ఆయన మనకు ఆయన మాటల ద్వారా, ఈ మాటలు చదువుకోవడం ద్వారా గొప్ప ధైర్యాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ఆ తర్వాత ఈ మాటల ద్వారా, ఆయన ఇచ్చే సమాధానం ద్వారా గొప్ప విజయం మన సొంతం అవుతుంది. ఏ విషయంలో మనం ఓడిపోతున్నామో, ఏ విషయంలో మనం పీడించబడుతున్నామో, ఏ విషయంలో మనం బాధపడుతున్నామో, ఏ విషయంలో నలిగిపోతున్నామో, కొట్టబడుతున్నామో, ఆ విషయాలన్నింటిలో కూడా మనము దేవునిని హత్తుకుని ఆయనను వెంబడించేటటువంటి బిడ్డలంగా మనం ఉండడానికి దయగల దేవుడు, ప్రేమగల దేవుడు మనకు, మన కుటుంబాలకు సహాయం చేయును కాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, జయించుట ఎట్లు అనే ఈ అంశంలో మీ ద్వారా వచ్చే సమాధానం, మీ మాటల నుండి వచ్చే ధైర్యం, మీరు జయించుట ద్వారా మేము కూడా జయించగలము అనేటటువంటి ఆ నమ్మకం మీరు మాకిచ్చి, మా యుద్ధాలు మీరే చేస్తూ, మా పోరాటాలు మీరే సలుపుతూ, మీరు జయించి ఆ జయం మాకిస్తున్నందుకు మీకు వందనాలు. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఓటమిలో యేసు నామములో సమాధానము, ధైర్యం, జయం ప్రతి బిడ్డకు కలుగును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క కృప మీకు, మీ కుటుంబాలకు తోడై జయం అనుగ్రహించును కాక. ఆమేన్.